ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే అయిపోయింది. మరి ఆర్ఆర్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్ గెలిచిందని చెప్పాలి. మరి ఈరోజు ఆర్ఆర్ డే లెక్క అనిపించింది. సిఎస్కేకి అంతా కలిసి రాలే ఈరోజు. వాళ్ళు ఈ సీజన్ ఈ ఫస్ట్ మ్యాచ్ మర్చిపోవాలి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి బాగా రానియాలి. సో మరి ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ టైం దాకా పిచ్ అనేది కవర్స్ అందరి కవర్స్లోనే ఉంది. దాంతో ఇక మాస్టర్ అనేది ఉంది ఆ పిచ్లో ఇంకా. సో మీకు ఇద్దరు క్యాప్టెన్స్ కూడా టాస్ వెళ్తే బౌలింగ్ ఎంచుకుంటే ఉన్నారు. ఇక్కడ ఇక అక్కడ రాజస్థాన్ టాస్ గెలిచింది. సో బౌలింగ్ ఎంచుకున్నారు వాళ్ళు. అది కొంచెం కలిసి వచ్చిందని చెప్పారు రాజస్థాన్కి. అక్కడ మీకు సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్ ఈజీ అయింది. అంత ఫ్లాట్ వికెట్ కాకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బెటర్ అయిందని చెప్పాలి. అక్కడ ఆర్ఆర్ అడ్వాంటేజ్ తీసుకున్నాను చెప్పాలి. మీకు మంచిగా ఫాస్ట్ బాగున్నారు వాళ్ళు దాంట్లో. అక్కడ మీకు టీమ్స్ మాట్లాడుకుంటే అయితే రాజస్థాన్ టీం మాట్లాడుకుంటే అయితే డోవాన్ ఫెరీరాతో వెళ్ళి వాళ్ళు తన ఛాన్స్ రాకపోయినా దక్షిణ్ చాణక్యతో వెళ్తారు అనుకుంటే డోవాన్ ఫెరీరా అనుకున్నారు. ఇంకా మీకు విశ్వేష్ శర్మ ఆడిండు. ఇక్కడ మళ్ళా ఇటు సిఎస్కే టీం మాట్లాడుకుంటే అయితే ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రే అనుకుంటే ఆయుష్ మాత్రతో వీళ్ళు వాళ్ళు 1 డౌన్లో సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇక మ్యాటి షాట్ ఆడిండు. ఇంకా ఇక్కడ అఖిల్ హుసేన్ ఆడతాను కూడా జేమీ ఓటంటే వీళ్ళు. సో ఇక్కడ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీళ్ళిద్దరు ఇద్దరు ఆడతారు అనుకున్నా. కానీ వాళ్ళు కార్తీక్ శర్మతో వీళ్ళు. సో ఇక మ్యాచ్ స్టార్ట్ అయినాక అయితే ఫస్ట్ ఓవర్స్ కొంచెం టైట్గా అనిపించింది. అక్కడ మీకు ఆ తర్వాత నందేబర్ గారు లాస్ట్ బాల్ అయితే తన ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ అయితే వేరే లెవెల్ బాల్ అని చెప్పాలి. మీకు ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి, ఒక రైట్ ఆర్మ్ బ్యాటర్కి అవే గోయింగ్ డెలివరీ, ఒక డ్రీమ్ బాల్ లెక్క అని చెప్పాలి అది. అక్కడ మీకు పిచ్లో కొంచెం మాస్టర్ ఉండడం వల్ల కొంచెం స్వింగ్ అయిన బాల్ అది. మరి ఇక్కడ క్లీన్ బోల్ట్ అది. పిచ్లో కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఉండే. సో ఎక్స్ట్రా బౌన్స్ కూడా కొంచెం కలిసి వచ్చింది. వికెట్ ఎట్లా ఎక్స్ట్రా బౌన్స్ లేకుండా వికెట్ అవ్వు, కానీ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది పిచ్లో. పిచ్ రిపేటప్పుడు ఏపీలో అదైతే వేరే లెవెల్ బాల్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో మీకు రుతురాజ్ ఎక్కువ స్ట్రైక్లో ఉండే. ఆయుష్ మాత్రే అవర్ మొత్తం స్ట్రైక్ రాలే. మరి తను వరుస 4 డాట్ బాల్స్ తర్వాత ఒక బౌండరీ చేసిన ఆ నెక్స్ట్ బాల్ ఎక్స్ట్రా వైడ్ బాల్ అది. మళ్ళీ రుతురాజ్ కూడా అటాక్ చేయబోయిండు. ఎక్స్ట్రా బాల్ తర్వాత అవుట్. అది కూడా వికెట్స్ స్టంప్. ఇప్పుడు సంజు శాంసన్ అవుట్ అయిన కూడా ఎక్స్ట్రా బాల్కే. అంతకుముందు బాల్ వైడ్, లాస్ట్ బాల్ ఉన్నప్పుడు వైడ్ ఉండేది. మళ్ళీ నెక్స్ట్ బాల్ అవుట్ అయింది సంజు శాంసన్. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నందేబర్గర్ ఫస్ట్ బాలే బౌన్సర్ వేసిండు. ఇక్కడ మరి ఆయుష్ మాత్రం తన ఫస్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ బాల్ బౌన్సర్ వస్తారని. గ్లౌస్ తీసుకుని ఇక్కడ క్యాచ్, మళ్ళీ మంచి పేస్తో కూడా చిన్న బాల్. సో అక్కడ ఆయుష్ మాత్రే కూడా అవుట్ అయ్యిండు. సో పవర్ ప్లేలో మీకు 3 వికెట్స్ పడ్డాయి అనుకుంటే మళ్ళీ అటు మ్యాటి షాట్ వచ్చిండు. వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాడాల్సి వచ్చింది. అక్కడ మీకు సర్ఫరాజ్ ఖాన్ వచ్చిండు. సర్ఫరాజ్ ఖాన్ వచ్చినాక కొన్ని మంచి షాట్స్ ఆడిండు. కొంచెం ఒక బౌండరీ, ఒక 6 కొట్టినా బాగానే ఉంది అనిపించింది. కానీ అటు మ్యాటి షాట్ అవుట్ అయ్యిండు లాస్ట్ ఓవర్ పవర్ ప్లేలో సందీప్ శర్మ బౌలింగ్లో. సో పవర్ ప్లేలో 4 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ మీకు కార్తీక్ శర్మ వచ్చింది. ఇక తను మరి యంగ్స్టర్ ఎట్లా ఆడతాడు అనుకుంటే బాగానే మంచిగా సింగిల్ స్ట్రైక్ రొటేట్ చేసిండు అనిపించింది. ఒక 6 కొట్టిండు. బాగానే ఆడతాను అనిపిస్తుంటే మీకు ఇంకో ఎండ్లో వికెట్ పడ్డాయి. సో అక్కడ మీకు మళ్ళా ఇటు సర్ఫరాజ్ ఖాన్ కూడా అవుట్ అయ్యిండు. జడేజా వచ్చిండు. జడేజా వచ్చి సర్ఫరాజ్ ఖాన్ అవుట్ చేసిండు. ఆ తర్వాత షోదుబే తన ఫస్ట్ బాల్ 6 కొట్టిండు జడేజా బౌలింగ్లో.
ఆ తర్వాత మీకు ఒక 2-3 బాల్స్ స్ట్రగుల్ లెక్కైనా మళ్ళీ అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. బిగ్ షాట్ ఆడిపోయాడు. జడేజా ఒక్క ఓవర్లో 2 వికెట్స్ తీయడం సిఎస్కేని ఇంకా బ్యాక్ ఫుట్ నెట్టింది. అక్కడ దూబే ఇంకో 3-4 ఓవర్స్ ఉంటే ఇంకొంచెం మంచి స్కోర్ ఇంకా వచ్చేది సిఎస్కేకి. సో అక్కడ జడేజా తన స్కోర్ కూడా బాగా వేసిందని చెప్పాలి. అక్కడ మళ్ళీ ఆ తర్వాత మీకు కార్తీక్ శర్మ కూడా అవుట్ చేసిండు. ఇటు బిశ్రేష్ శర్మ తను బాగా వేసిండు. తను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి తనకు వచ్చిన ఛాయిస్లో. సో వెల్ డన్ అని చెప్పాలి తను కూడా. కార్తీక్ శర్మ ఫుల్ లెంత్ బాల్. ఆ తర్వాత మీకు జోఫ్రా ఆర్చర్ బాల్, నూర్ అహ్మద్ ఇట్లా ఆల్అవుట్ అయిన టీం. లాస్ట్లో లాస్ట్ పార్ట్నర్షిప్ చేయబట్టి 100 దాటింది. 9 వికెట్స్ పడ్డప్పుడు వీళ్ళు 100 లోపు ఆల్అవుట్ అవుతారు అనుకున్నా. కానీ వాళ్ళ లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బాగా ఆడిందని చెప్పాలి. ఓటన్ బాగా ఆడిండు. సో 127 కాడ అయితే ఆల్అవుట్ అయింది సిఎస్కే. ఆ తర్వాత ఇక మీకు చేజ్ అయితే ఆల్మోస్ట్ ఇక 127 అన్నప్పుడే ఆర్ఆర్ 75-80% విన్. అన్లెస్ వీళ్ళు మంచి బౌలింగ్ చేస్తే తప్ప. వీళ్ళు ఇంకో బౌలర్ని ఎక్స్ట్రా బౌలర్ తెచ్చుకున్నారు అనుకుంటున్నా వీళ్ళకు ఆల్రెడీ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాడేసిళ్ళు. సో ఇక్కడ మరి మంచి స్టార్ట్ ఏమన్నా వస్తా అని చూస్తే మీకు ఫస్ట్ ఓవర్లోనే క్యాచ్ డ్రాప్. సిఎస్కే ఫీల్డింగ్ కూడా ఏమంత బాగా వేయరా. సో అక్కడ మీకు వైభవ్ సూర్యవంశి ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్ అది. కార్తీక్ శర్మ కొంచెం టఫ్ ఉండే అంటారు, కానీ ఆ స్టాండర్డ్స్కి తీసుకోవాలనిపించింది. తను బాల్ కిందికి వెళ్ళిండు. కిందికి వెళ్ళాక సో డ్రాప్ చేయడం కొంచెం కష్టం. సో డ్రాప్ చేస్తే అంత బాగుండు అనిపించదు ఏ టీంకైనా, బౌలింగ్ టీంకి. సో మళ్ళీ అదేంటంటే మళ్ళీ ఆ బాల్ బౌండరీకి వెళ్ళింది. సో అక్కడ ఇక నెక్స్ట్ బాలే 6. అక్కడ నుంచి వైభవ్ సూర్యవంశి అటాకింగ్ చేసిండు. ఒక ఖలీల్ అహ్మద్ తన ఫస్ట్ బాలే మీకు ఇన్స్వింగ్తోనే అవుట్ ఎల్బిడబ్ల్యూ కాల్ కూడా తీసుకున్నాడు. ఎక్స్ట్రా బౌన్స్ వల్ల సేవ్ అయ్యాడు అక్కడ. మీరు ఆ పిచ్లో ఎక్స్ట్రా బౌన్స్ ఉండడం వల్ల అక్కడ మిస్సింగ్ అయినాయి వికెట్స్. అక్కడ మీకు ఆ తర్వాత మీరు ఒక ఇన్సైడ్ కూడా వెళ్ళింది బౌండరీకి. సో ఇది వైభవ్ సూర్యవంశి డే లెక్క అయింది అనుకున్నాం. సో అక్కడ తర్వాత కూడా ఇక మీకు జైస్వాల్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ అటు వైభవ్ సూర్యవంశి స్ట్రైక్ ఇస్తా అంటే తను అటాకింగ్ చేసిండు. నూర్ అహ్మద్ని 2 సిక్సెస్ కొట్టిండు. మీకు అక్కడ లాస్ట్ ఓవర్ పవర్ ప్లే నూర్ అహ్మద్కి ఇవ్వకుండా బాగుంది అనిపించింది. మీకు 6th ఓవర్ ఇచ్చినా పర్లేదు, కానీ లాస్ట్ ఓవర్ నూర్ అహ్మద్కి ఇస్తే బాగా అనిపించలేదు నాకైతే. సో అక్కడ మీకు సూర్యవంశి అయితే 15 బాల్స్నే 52 హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. సో అక్కడనే మ్యాచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆర్ఆర్ది అయ్యా. ఆ తర్వాత మీకు సూర్యవంశి అవుట్ అయ్యిండు. అవుట్ అయినా ఇక మీకు జూరియల్ వచ్చిండు. జూరియల్ మంచి షాట్స్ ఆడిండు ఆడినంతసేపు. తను కూడా అవుట్ అయ్యిండు జూరియల్. ఇక్కడ ఆ తర్వాత అన్షుల్ కాంబోజు బాగానే ప్రయత్నం చేసిండు, జూరియల్ని అవుట్ చేసిండు. ఆ తర్వాత ఇక మీకు రియాన్ పరాగ్ వచ్చిండు. తను ఫినిష్ చేద్దాం అనుకున్నాడు మ్యాచ్ని, కానీ తనకు ఆ లాస్ట్ బాల్ వైడ్ తర్వాత మళ్ళీ యార్కర్ వేయడం తనకు ఇక స్ట్రైక్ మీద ఉండే అవకాశం రాలే. అప్పటికే ఒక సింగిల్ ఒక రన్ మాత్రమే ఉండే. ఆ ఓవర్లోనే మీకు జైస్వాల్ 6 కొట్టిండు. జైస్వాల్ కొంచెం స్ట్రగుల్ అయిన అనిపించినా మీకు తను లాస్ట్ వరకు ఉన్నాడు. సో అది తనకు హ్యాపీ అనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపించిన అని. సో ఇక మరి జైస్వాల్ అయితే మ్యాచ్ ఫినిష్ చేసిండు. సో ఓవరాల్ అయితే యంగ్ టీంతో మంచి పర్ఫార్మెన్స్ చేసిండని చెప్పాలి. అటు సిఎస్కేలో కూడా ఆల్మోస్ట్ యంగ్ టీమే ఉంది, కానీ అక్కడ మీకు ఇక సిఎస్కేలో అంతా పెద్ద పర్ఫామ్ చేయలేకపోయింది ఈరోజు. మరి ఈరోజు వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లా అయిందో ఈ మ్యాచ్ వాళ్ళకి అట్లా అనిపించింది. సో చూడాలి మరి ఇక్కడ నుంచి సిఎస్కే ఎట్లా పుంజుకుంటామని. మరి సిఎస్కే పుంజుకుంటే వాళ్ళు హ్యాపీ. మరి ఆర్ఆర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేసిండు. రవి బిష్ణోయ్ కూడా ఓకే అనిపించింది.
తన పర్ఫార్మెన్స్. సో చూద్దాం మరి నెక్స్ట్ ఎట్లా ఆడతారని. ఆర్ఆర్ కూడా బాగుంది అనిపిస్తుంది ఈసారి. మరి చూడాలి. ఆర్ఆర్ ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. మరి చూద్దాం మరి ఈసారి మరి ఫస్ట్ హాఫ్ మంచిగా స్టార్ట్ చేసిళ్ళు. మరి సెకండ్ హాఫ్ కూడా ఎట్లా పర్ఫామ్ చేస్తారు చూడాలి. మరి చూద్దాం మరి. ఓవరాల్ అయితే ఆర్ఆర్కి కొంచెం మంచి పాజిటివ్స్ ఉన్నాయి. సిఎస్కే కూడా ఈ మ్యాచ్లో కొన్ని పాజిటివ్స్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళాలి. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.